చిన్న ఇంజెక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి. సంప్రదించండి. ఎలైడ్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, హైదరాబాద్. రంగారెడ్డి వట్టునాగులపల్లిలో హీరోయిన్ సౌందర్య భూములు అక్రమంగా కబ్జా చేస్తున్నట్టు ఎక్స్ డీజీపీ వరంగల్ మహీందర్ రెడ్డి పైన ఆరోపణలు వస్తున్నాయి. అదే విధంగా మనతో పాటు లాయర్ ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాము. సార్ చెప్పండి, ఏంటి అసలు ఇష్యూ ఏంటి? మీరు ఏ విధంగా ఒక హై పొజిషన్ ఉన్న వ్యక్తి పైన మీరు ఆరోపణలు చేస్తున్నారు? డీజీపీ మహేందర్ రెడ్డి గారు అంటే మాకేం వ్యక్తిగతంగా పంచాయతీ లేదండి. ఏ రకమైనటువంటి డిస్ప్యూట్స్ లేవు. ఒకటి ఏంటంటే ఒక ప్రభుత్వ అధికారిగా, సిపిగా, ఏసీపీగా, తర్వాత డీజీపీగా, డిఐజీగా రకరకాల పోస్టులలో వారు పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేయటం అనేది జరిగింది. ముఖ్యంగా ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో రంగారెడ్డి జిల్లా వట్టినాగులపల్లి అనేటువంటి ఊర్లో సౌందర్యకు సంబంధించినటువంటి సినీ హీరోయిన్ సౌందర్యకు సంబంధించినటువంటి భూమి 11 ఎకరాల 33 గుంటల భూమి ఉంది. దాన్ని ఆమె బ్రదర్ అయినటువంటి అమర్నాథ్ అనేటటువంటి పేరు మీద ఉంది. ఆ భూమిని వివి రామయ్య రమణ అనేటటువంటి ఒక వ్యక్తి దగ్గర కొనుగోలు చేశారు. ఎప్పుడు 2004లో దాన్ని కొనుగోలు చేయడం అనేది జరిగింది. ఈ అమర్నాథ్ అనేటటువంటి పేరు మీద ఉన్నటువంటి కేఎస్ అమర్నాథ్ పేరు మీద ఉన్నటువంటి భూమిని అమ్మని చెప్పేసి వీరు డీజీపీ గారు అడగటం, దానికి వాళ్ళు ఒప్పుకోకపోవడం, దాంతో ఏంటంటే నయీంని రంగంలో దించడం, నయీం మొత్తం సెటిల్ చేసి పెట్టాడు. ఆ డాక్యుమెంట్ ఈ డాక్యుమెంట్ నెంబర్ 555/2005 అనేటటువంటి డాక్యుమెంట్ క్లియర్గా మహేందర్ రెడ్డి గారి పేరు మీదనే ఈ సీల్ డీడ్స్ రావడం అనేది జరిగింది. చట్టం ఏం చెప్తుందంటే, ఒకసారి ఒక ప్రాపర్టీని ఒక వ్యక్తి మనకు అమ్మిన తర్వాత కొన్న వ్యక్తి దగ్గర నుంచి మనం కొనుక్కోవాలి. కానీ సౌందర్యకు అమ్మినటువంటి సౌందర్య బ్రదర్ కేఎస్ అమర్నాథ్కి అమ్మినటువంటి ఒక వివి రమణ అనేటువంటి ఒక వ్యక్తి సౌందర్య బ్రదర్కి అమ్మిండు. అదే భూమిని సౌందర్య బ్రదర్కి తెలియకుండా డ్యూ టు ది థ్రెట్, అంటే రకరకాల వేధింపులు బెదిరింపుల వల్ల భయపడి తిరిగి అమర్నాథ్కి అమ్మినటువంటి సీల్ డీడ్ని క్యాన్సిల్ చేసిండు. వీళ్ళని క్యాన్సిల్ చేసిండు. ఎట్లా క్యాన్సిల్ చేసిండు? కొన్నటువంటి వ్యక్తి లేకుండా ఏ సీల్ డీడ్ క్యాన్సిల్ కాదు. కానీ కొన్న వ్యక్తి బదులు వేరే వ్యక్తిని పెట్టడం, ఫోర్జరీ డాక్యుమెంట్ తయారు చేయటం, డాక్యుమెంట్ని క్యాన్సిలేషన్ చేయటం, ఆ తర్వాత మళ్ళీ డీజీపీ గారి పేరు మీద వారి కుటుంబ సభ్యుల పేరు మీద డాక్యుమెంట్ తయారు చేయటం, ఆ తర్వాత దీన్ని వేరే ఒక వ్యక్తికి ఎలమంచిలి రాధాకృష్ణ అనేటువంటి వ్యక్తికి అమ్మటం, ఆయన పేరు మీదకి మళ్ళీ జీపే చేయటం, ఆయన రియల్ ఎస్టేట్ వాళ్ళకు డెవలప్మెంట్కి ఇవ్వటం, ఇదంతా ఒక పథకం ప్రకారం. మీ దగ్గర ఎటువంటి ప్రూఫ్స్ ఉన్నాయి? అంటే ఒక వ్యక్తి మీద ఆరోపణ చేసేటప్పుడు ఎటువంటి ప్రూఫ్స్ ఉన్నాయి? అదేవిధంగా మహేందర్ రెడ్డి కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టి నాకు ఎటువంటి సంబంధం లేదు, ఇదంతా ఫేక్ న్యూస్, కేవలం నా మీద ఆరోపిస్తున్నారు అని చెప్పి అంటున్నారు. అనవసరంగా ఆరోపణలు చేయాల్సిన ప్రాజెక్టు మీద వేసినాం మేము. ఎందుకు అంటే 1,00,00,000 కోట్ల రూపాయల అవినీతి దాంట్లో జరిగింది. ఒక ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు అనేటటువంటి వ్యక్తులు ప్రజల కోసం పనిచేయాలి, ప్రజలను రక్షించాలి, ప్రజల ఆస్తుల్ని కాపాడాలి. కానీ వాళ్ళకు ఉండేటటువంటి అధికారాన్ని దుర్వినియోగం చేసి ప్రజల సొమ్ముని గుంజుకోవద్దు అనేటటువంటి ఒకే ఒక కన్సర్న్ మాది. గతంలో అనేక మంది పోలీస్ ఆఫీసర్ల మీద కూడా కంప్లైంట్ చేసినాం. వీరి మీదనే కాదు, ఇదేం కొత్త కాదు. నాకు ఇంటర్మీడియట్ బోర్డులో జరుగుతున్నటువంటి అనేక రకాల అక్రమాల మీద కంప్లైంట్లు వేసినాం, కాళేశ్వరం మీద కంప్లైంట్లు వేసినాం, ఆ తర్వాత ఏంటంటే ఇంటర్మీడియట్ పేపర్ల లీకేజ్ మీద వేసినాం, ఆర్టీసీకి సంబంధించినటువంటి స్ట్రైక్ విషయంలో కేసులు వేసినాం, కరోనాలో జరుగుతున్నటువంటి అనేక రకాల అక్రమాల మీద వేసినాం. అదే క్రమంలో ఒక న్యాయవాదిగా వీరి సంపాదించినటువంటి ఆస్తులు 1000 కోట్లు ఉండొచ్చు, 2000 కోట్లు ఉండొచ్చు. కానీ అన్ని 1000 కోట్ల రూపాయల ఆస్తులు ఏ రకంగా వస్తాయి? సింపుల్, నేను డీజీపీ గారిని అడుగుతున్నా, ఈ ఆస్తులు వారికి కావని ప్రకటన చేయమనండి. ఈ ఆస్తుల మీద వాళ్ళ కుటుంబ సభ్యులకి ఏం అధికారం లేదు, ఈ ఆస్తులన్నీ కూడా మావి కావని ప్రకటన చేయమనండి. హ్యాపీగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఆస్తులు స్వాధీనం చేయమనండి. వారి మీద ఏ మచ్చ ఉండదు, ఏ ఇబ్బంది ఉండదు, ఏ ఆరోపణలు ఉండవు, వెళ్ళిపోతాయి.
మీకు రాపుల భాస్కర్‌కి మరి మహీందర్ రెడ్డికి ఏమన్నా పాత కక్షలు గాని, లేకపోతే ఏదన్నా ఉన్నాయంటారా? నథింగ్ అంటే ఆ రకమైనటువంటి పంచాయతీలు మా ఇద్దరి మధ్య నేను లేవు. వారంటే మాకు గౌరవం, ఇబ్బంది లేదు. కానీ ప్రభు ఒక ప్రభుత్వ అధికారిగా ఉండి ఈ ఆస్తులు అన్ని వేల కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించడం, ఆదాయానికి మించి ఆస్తులుంటే అది ప్రివెన్షన్ ఆఫ్ యాంటీ కరప్షన్ అనేటువంటి ఒక యాక్ట్ 1971 కింద ఎవరైనా ప్రజాప్రతినిధులు కావచ్చు, లేకపోతే ప్రభుత్వ అధికారులు కావచ్చు, దానికి బాధ్యులు. దీని మీద ఎవరెవరికి మీరు ఫిర్యాదు చేశారు? అంటే లేఖలు ఏసీపీకి గాని, డిపార్ట్మెంట్‌కి, సీఎంకి వీళ్ళందరికీ మీరు రాయడం జరిగిందా లెటర్? మొదట గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మేము కంప్లైంట్ పెట్టినాం. ఆ తర్వాత డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, యాంటీ కరప్షన్ బ్యూరోలకు పెట్టినాం. ఈ రాష్ట్ర గవర్నర్ గారికి కూడా కంప్లైంట్ పెట్టినాం. అదే విధంగా ఈ ఓన్లీ సౌందర్య వాళ్ళ భూములు మాత్రమే వీళ్ళు అక్రమంగా లాక్కున్నారా? లేకపోతే ప్రజలందరూ ఇంకా చాలా మంది ఉన్నారా? అంటే ఇప్పుడు వస్తున్న ఆరోపణలు ఏంటి అనంటే గ్యాంగ్‌స్టార్స్‌తో, రౌడీ షీటర్స్‌తో గూడా ఈయనకి టచ్ ఉంది. ఒక గ్యాంగ్‌ని మెయింటైన్ చేస్తుంటారు. అందరిని బెదిరిస్తూ ఉంటారు అని చెప్పి ఒక రావడం అయితే జరుగుతుంది న్యూస్. అవునండి. ఇది ఒకటే కాదు, ఇంకా చాలా మందికి సంబంధించినటువంటి ఆస్తులు ఇల్లీగల్‌గా వారి పేర్ల మీదకి, వారి కుటుంబ సభ్యుల పేర్ల మీదకి వచ్చినాయి అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. అక్రమంగా వచ్చినాయా, సక్రమంగా వచ్చినాయా అనేటటువంటిది పక్కకు పెడితే వారి యొక్క ఆదాయానికి మించి వేల కోట్ల రూపాయలు వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నాయి, వారి పేరు మీద, వారి కుటుంబ సభ్యుల పేరు మీద ఉన్నాయి. నేను ఒట్టి కంప్లైంట్ ఇవ్వలేదండి. ఎక్కడెక్కడ ఆస్తులు ఉన్నాయి, ఎన్ని ఎకరాల ఆస్తులు ఉన్నాయి, ఎక్కడెక్కడ బంగ్లాలు ఉన్నాయి, ఎక్కడెక్కడ కమర్షియల్ కాంప్లెక్స్లు ఉన్నాయి, ఎక్కడెక్కడ ల్యాండ్స్, అగ్రికల్చర్ ల్యాండ్స్ ఉన్నాయి, వాటి సర్వే నెంబర్లు ఏంది, మొత్తం డీటెయిల్గా నా దగ్గరికి వచ్చినటువంటి ఒక 40 అంశాల మీద, ఎక్కడెక్కడ ఆస్తులు ఉన్నాయనేటువంటిది 40 అంశాల మీద నేను కొన్ని వందల ఎకరాల భూములు సర్వే నెంబర్, విస్తీర్ణం, ఎవరి పేరు మీద ఉంది, సీల్ డీడ్లు, డాక్యుమెంట్లతో సహా నేను అందరికీ చూపిస్తున్నా. మరి వారిని ఈ ఆస్తులు మాకు సంబంధం లేవని ఆ కుటుంబ సభ్యులతోటి అండర్టేకింగ్ ఇవ్వమనండి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేయమనండి. ఆ పైసలతోటి మంచి 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 సౌకర్యవంతమైనటువంటి పనులు చేయొచ్చు, వెల్ఫేర్ యాక్టివిటీ చేయొచ్చు. ఇప్పుడు సౌందర్య కుటుంబ సభ్యులు మిమ్మల్ని వచ్చి ఆశ్రయించడం జరిగింది. బాధితులు ఎవరైనా మహీందర్ రెడ్డి భూములు అక్రమంగా ల్యాండ్లు కానీ, బంగ్లాలు ఇవన్నీ లాక్కున్నాడు అని చెప్పి ఇట్లా వాళ్ళు వచ్చి మీతో మాట్లాడడం జరిగిందా? భువనగిరి, రాయగిరి, తర్వాత వట్టినాగులపల్లి, భువనగిరి ఈ ప్రాంతాలకు సంబంధించినటువంటి వ్యక్తులు చాలామంది వచ్చి చెప్పిండ్రు, ఇట్లా అక్రమంగా మా ఆస్తులను గుంజుకున్నటువంటి విషయం కూడా చెప్పిండ్రు. కాకపోతే వాటన్నిటి మీద మొత్తం డేటా ఇంకా కలెక్ట్ చేస్తున్నాం. ఇదొకటే కాదు, ఇంకా ఒక 30-40 కేసులలో కూడా మా దృష్టికి రానటువంటి కేసులు కూడా ఉన్నాయి. మామిడిపల్లి ఎయిర్పోర్ట్ పక్కన కూడా ఇంకో 100 ఎకరాల భూమి ఉందనేటువంటిది కూడా సమాచారం వచ్చింది. సమాచారం రోజు రోజుకు అంతా ఫీడ్బ్యాక్ వస్తుందండి. ఇదంతా కూడా అధికార దుర్వినియోగం అని చెప్పొచ్చా? 100% అండి. ఒక వ్యక్తి తనకుండేటటువంటి అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ ఆస్తులు సంక్రమించుకుంటే, ఆస్తులు పొందితే దాన్ని పక్కా అధికార దుర్వినియోగం అనేటువంటి పేరుతో పిలుస్తారు. ఈ రౌడీ షీటర్స్ వీళ్ళందరితోని కూడా ఒక టచ్ పెట్టుకొని వీళ్ళందరితో మెయింటైన్ చేసుకుంటా ప్రజలను భయపట్టించు, ఇది ఎంతవరకు నిజం? ఒక శ్రీరెడ్డి అనేటటువంటి ఒక రౌడీ షీటర్ ఉంటాం. ఆయన భువనగిరి ఏరియాలో ఉంటాడు. ఆయన ద్వారా కొన్ని వందల ఎకరాల భూములు మహేందర్ రెడ్డి గారి పేరు మీదకి వచ్చినాయి, వారి కుటుంబ సభ్యుల పేరు మీదకి వచ్చినాయి. ప్రస్తుతం మీరు ప్రభుత్వానికి ఏం చెప్తారు? కేసు ఎక్కడి వరకు నడుస్తుంది? నేను ప్రభుత్వాన్ని కోరేది ఒకటే, ఒక ఆరోపణ అనేది కాదు ఇది. ఆధారాలతో సహా, సర్వే నెంబర్లతో సహా, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లతో సహా నేను ప్రభుత్వానికి ఇచ్చిన. డైరెక్టర్ గౌరవ ముఖ్యమంత్రి గారిని నేను కోరేది ఏంటంటే, ఇట్లాంటి ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి ఒక సంస్థలు ఉండేటువంటి ఒక వ్యక్తి మీద ఇట్లాంటి ఆరోపణలు రాకూడదు. వచ్చినప్పుడు వాటి మీద డీటెయిల్డ్గా ఒక కేసు నమోదు చేయించాలి. యాంటీ కరప్షన్ బ్యూరో అధికారులతో కేసు నమోదు చేయించి డీటెయిల్గా ఎంక్వైరీ చేయండి. ఎంక్వైరీ చేస్తే వాస్తవాలన్నీ బయటకు వస్తాయి. బయటకు వస్తే ఆయన ఏ రకమైనటువంటి అక్రమాలకు పాల్పడలేదంటే దాని చర్యలు తీసుకోవచ్చు. ప్రస్తుతం ఇది కోర్టులో కేసు నడుస్తుందా సౌందర్య వాళ్ళది? లేదండి, కోర్టులో కేసులు ఏం లేవు. వాళ్ళ ద్వారా మాకు సమాచారం వచ్చింది. దాన్ని బట్టి మేము ఆర్టీఐ కింద లెటర్లు పెట్టినాం, సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో డాక్యుమెంట్ తీసుకున్నాం.
వాటన్నిటి కూడా పెట్టినాం అట్లా. చూస్తున్నారా, పూర్తిగా ఆధారాలు ఉన్నాయి. దీనిపైన ఖచ్చితంగా ప్రభుత్వం స్పందించాలి. ఒక పూర్తి ఇన్వెస్టిగేషన్ అనేది జరగాలి. ఎంక్వైరీ అనేది ఖచ్చితంగా జరగాలి. నిజాలు ఏంటో తెలుసుకోవాలి అని చెప్పడం కూడా జరుగుతుంది. కెమెరామెన్ శివతో పెట్రిషా రిపోర్టింగ్ RTV హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.